హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 435 పాయింట్స్ డ్రాప్ అయి 60,176 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 96 పాయింట్స్ డ్రాప్ అయి 17,957 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 567 పాయింట్స్ డౌన్ అయి 38,068 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని గమనిస్తే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో ఎక్కడైతే మార్కెట్ రిజెక్ట్ అయిందో అక్కడ ఫస్ట్ హాఫ్లో మనకి రిజెక్షన్ కనిపించింది. ఫస్ట్ హాఫ్లో సెల్ ఆఫ్, అది కవర్ చేస్తూ ర్యాలీ. అగైన్ సెకండ్ హాఫ్లో సేమ్ లెవెల్స్ దగ్గర సెల్ ఆఫ్ మార్కెట్లో కనిపించింది. కాబట్టి మీకు నేను ఒక 30 పాయింట్ రేంజ్ దగ్గరగా 18,090 to 18,120 అని మెన్షన్ చేశాను. బికాస్ కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్ పాయింట్ రెసిస్టెన్స్ అయిండదు ఆర్ ఎగ్జాక్ట్ పాయింట్ సపోర్ట్ అయిండదు. ఒక 30 or 20 పాయింట్ రేంజ్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో 40 to 60 పాయింట్ దగ్గర కూడా ఒక రేంజ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. వెరస్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో ఎక్కడైతే రెసిస్టెన్స్ని ఫేస్ చేసిందో అగైన్ ఆ లెవెల్స్ దగ్గరే మార్నింగ్ సెషన్లో సెల్ ఆఫ్. బట్ ఈసారి రికవరీ అంత స్ట్రాంగ్గా లేదు. బికాస్ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండిట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఈవెన్ వీటిల్లోనే కాదు, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఈవెన్ ఐటీ స్టాక్స్లో కూడా మనకి సెల్ ఆఫ్ కనిపిస్తుంది. బికాస్ April 11th మనకి టీసీఎస్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి అండ్ April 13th ఇన్ఫోసిస్ నెంబర్స్ ఉండబోతున్నాయి. సో మోస్ట్లీ అవి అంత ఎక్స్పెక్టెడ్ ప్రీవియస్ క్వార్టర్స్ కంటే అంత బెటర్గా ఉండవేమో అని మేబీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ రిజల్ట్స్కి ముందే కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ మోడ్ వాటిలో కనిపిస్తుంది. అండ్ పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ చూడాలంటే లాస్ట్ 2 daysలోనే ఐ థింక్ 6% దగ్గరగా బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ కనిపించింది. ఎప్పుడైతే మార్కెట్ వన్ డైరెక్షనల్గా ఇలా ర్యాలీ అయిపోతూ ఉంటుందో ఒక పాయింట్ దగ్గర మార్కెట్లో కన్సాలిడేషన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ మార్కెట్ రిలేటెడ్గా బులిష్గానే ఉంది. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా చాలా టైం తర్వాత ఈ రీసెంట్ డేస్లో ఐ థింక్ లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ బై సైడే ఉంటూ వస్తున్నారు. ఇక్కడ ఇష్యూ అంతా చాలా షార్ట్ గ్యాప్లోనే మార్కెట్స్లో చాలా హ్యూజ్ రికవరీ. ఐ థింక్ మార్చ్ 8th ఆ పాయింట్లో 15,700 మార్క్ వెళ్ళిన మనం ఇప్పుడు నియర్ టు 18,000 అబోవ్ దగ్గరికి వచ్చాం. ఆల్ టైమ్ హైస్ నుంచి లెస్ దాన్ 3% దూరంలో ఉన్నాం. కాబట్టి ఏ పాయింట్స్ దగ్గర అయితే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉంటుందో, ఎక్కడైతే రేంజ్ ఫామ్ చేస్తూ ఉంటుందో ఇలా పర్టికులర్గా ఒక పాయింట్లో అక్కడ ఆ రేంజ్ అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి టాప్ సైడ్కి వస్తున్నప్పుడే అది ఫర్దర్ బులిష్ సెంటిమెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు కూడా ఎక్కడైతే బేస్ తీసుకుని అగైన్ టాప్ సైడ్కి రావడానికి ప్రయత్నిస్తూ వచ్చి ఉంటుందో ఆ బేస్ అబోవ్ ఉన్నంత వరకు కూడా ఈ స్ట్రక్చర్, ఈ బులిష్ స్ట్రక్చర్ ఇంటాక్ట్గా ఉంటుంది. కాబట్టి 17,800 మార్క్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్గా, స్పెషల్లీ నిఫ్టీ రిలేటెడ్గా మనం బులిష్ వ్యూని కంటిన్యూ చేయొచ్చు. అండ్ కమింగ్ డేస్లో ఉన్న ఈవెంట్స్ నిన్న కూడా మాట్లాడుకున్నాం. బట్ అగైన్ గుర్తు చేస్తున్నాను, ఆర్బీఐ ఒక ఈవెంట్ మనకి ఫ్రైడే వస్తుంది. 6th to 8th మీటింగ్ జరగబోతుంది. అండ్ ఆ మీటింగ్ ఒక అవుట్కమ్ 8th మనకు వస్తుంది. అండ్ April 11th నుంచి ఎర్నింగ్ సీజన్ లైక్ April 11th టీసీఎస్, ఇన్ఫోసిస్ April 13th అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ April 16th రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇంకా నెక్స్ట్ మనకి ఎర్నింగ్ సీజన్ మార్కెట్ని మూవ్ చేస్తుంది. అండ్ ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సెల్ ఆఫ్ కనిపిస్తుంటుంది. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ఇవాళ స్ట్రాంగ్గానే పర్ఫామ్ చేశాయి. ఆఫ్టర్నూన్ చాలా టైం వరకు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1% అబౌవ్ గెయిన్స్తో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెగ్యులర్గా ఉండే మార్కెట్ అప్డేట్స్తో పాటు ఎలాన్ మస్క్ అసలు వేటిలో ఇన్వెస్ట్ చేశారు, తన వెల్త్ ఎక్కడ ఉందనేది కూడా తెలుసుకుందాం. దాంతోపాటు ఐఎక్స్ రిలేటెడ్గా దీన్ని కూడా ఈ వీడియోలో అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్బీఐ కార్డ్స్ ఇవాళ నియర్ టు 4% దగ్గరగా డౌన్ అయింది. ఎస్బీఐ కార్డ్స్ డౌన్ అయిందని కానీ ఇది యాక్చువల్గా పాజిటివ్ అప్డేట్. బికాస్ లాస్ట్ చాలా క్వార్టర్స్ నుంచి కూడా ప్రైవేట్ ఈక్విటీ ఫిర్మ్ అయిన కార్లైల్ వాళ్ళు ఇందులో మెజారిటీ వాటాను వాళ్ళు ఒక పాయింట్లో హోల్డ్ చేస్తుండే వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళ దగ్గర ఉన్న ఎస్బీఐ కార్డ్స్ వాటాను సెల్ చేస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు చేసిన సెల్లింగ్తో, బ్లాక్ డీల్తో వీళ్ళ దగ్గర ఉన్న కంప్లీట్ వాటా దగ్గరగా సెల్ చేసేసినట్టు. ఈ బ్లాక్ డీల్లో నియర్లీ 2.9 crore షేర్స్ ఆఫ్ ఎస్బీఐ కార్డ్స్ని సెల్ చేశారు. 851 to 876 నియర్ టు 3% డిస్కౌంట్లో. ఇంత పెద్ద సప్లై మనకి మార్కెట్లో ఫ్లో అయ్యేసరికి ఇవాళ స్టాక్ అయితే డౌన్ అయింది. కానీ ఓవర్ హ్యాంగ్ అయితే ఇప్పుడు క్లియర్ అయింది. మీన్స్ కార్లైల్ వాళ్ళు ఇంకెప్పుడు సెల్ చేస్తారు, ఎప్పుడు బ్లాక్ డీల్ తీసుకొస్తారని ఒక ఓవర్ హ్యాంగ్ ఎస్బీఐ కార్డ్స్లో కంప్లీట్ అయింది. కాబట్టి ఇది ఇప్పుడు షార్ట్ టర్మ్ నెగిటివ్గా ఉంటున్నా ఓవర్ ద పీరియడ్ లాంగ్ టర్మ్ అనేది పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవాళ చాలా బ్యాంక్స్ దగ్గర నుంచి వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో ఒకటి ఫెడరల్ బ్యాంక్, మంచి అప్డేట్ ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్గా. అండ్ ఈవెన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వీళ్ళందరూ కూడా మంచి అప్డేట్స్ ఇచ్చారు. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫెడరల్ బ్యాంక్, వీళ్ళ కాసా 27 quarters ఒక హైలో ఉంది. 37% ఆఫ్ కాసాని వీళ్ళు నమోదు చేశారు. ఈవెన్ డిపాజిట్స్ కూడా 3 quarters ఇన్ ఏ రో, లాస్ట్ 3 quarters నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ చూపిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు 3.6% దగ్గరగా వీళ్ళ బ్యాంక్స్లోకి వస్తున్న డిపాజిట్స్ గ్రో అయ్యాయని చెప్తున్నారు. అండ్ ఈవెన్ లోన్స్ కూడా
2.8% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో గ్రోత్ చేసామంటున్నారు. సో డిపాజిట్స్లో గ్రోత్ ఉంది, లోన్స్లోనూ గ్రోత్ ఉంది, అండ్ కాసా కూడా 27 క్వార్టర్స్ ఒక హైయెస్ట్లో ఉంది. ఓవరాల్ ఫెడరల్ బ్యాంక్ ఒక బిజినెస్ అప్డేట్ మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక పాయింట్లో వీళ్ళ రిలేటెడ్గా వచ్చిన హ్యూజ్ అండర్ పర్ఫార్మెన్స్ తర్వాత రీసెంట్ క్వార్టర్లోనే అండ్ ఇప్పుడు కూడా బిజినెస్ అప్డేట్ని వీళ్ళు పాజిటివ్గా ఇస్తున్నారు. వీళ్ళ డిపాజిట్స్ 18% క్వార్టర్ ఆన్ క్వార్టర్లో గ్రో అయ్యాయని, ఏయుఎం 13.8% క్వార్టర్ ఆన్ క్వార్టర్లో, అండ్ వీళ్ళ డిస్బర్సల్స్ కూడా 25.7% క్వార్టర్ ఆన్ క్వార్టర్లో గ్రో అయ్యాయని చెప్తున్నారు. అండ్ వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ యాక్చువల్గా ఇది ఎంత తగ్గుతుంటే అంత మంచిది. లాస్ట్ క్వార్టర్లో 5.9% వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఉంటే ఇప్పుడు 5.7 అయింది, 0.2% తగ్గింది. సో కాస్ట్ ఆఫ్ ఫండ్స్లో కనిపిస్తున్న ఇంప్రూవ్మెంట్ మీన్స్ తగ్గుదల, అండ్ రెస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్లో కనిపిస్తున్న గ్రోత్ మనం ఏయూ స్మాల్ ఫైనాన్స్ నెంబర్స్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. వీళ్ళ లోన్ గ్రోత్ మొమెంటం అయితే చాలా స్ట్రాంగ్గా గ్రో అయింది. లోన్స్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో 4.69% దగ్గరగా గ్రో చేశారు. లోన్స్ లాస్ట్ టైమే మంచిగా గ్రో అయింది, అండ్ దాంతో పోల్చిన 4.7% దగ్గరగా గ్రోత్, అది లాస్ట్ 9 క్వార్టర్స్లో బెస్ట్. అండ్ ఈవెన్ డిపాజిట్స్ కూడా 3% క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో గ్రో అయింది, అండ్ కాసా 42.8% దగ్గరగా నమోదు చేస్తున్నారు. అది లాస్ట్ 11 క్వార్టర్స్ ఒక బెస్ట్. ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బెటర్గానే ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ రిజల్ట్స్ని మీరు గమనించుంటారు, ఆ పాయింట్లో కూడా మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేస్తున్నది వీళ్ళ ఏయుఎం గ్రోత్ 8.9% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్లో గ్రో అయిందని. ఏయుఎం గ్రో అయిందంటే న్యూ లోన్స్ ఇచ్చారేమో అనుకుంటాం, కానీ వీళ్ళు న్యూ లోన్స్ని ఇవ్వలేదు. న్యూ లోన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 14.9% డ్రాప్ అయ్యాయి. సో 14.9% దగ్గరగా న్యూ లోన్స్ డ్రాప్ అవుతున్నా వీళ్ళ ఏయుఎం గ్రో అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ టికెట్ సైజ్ పెరగడం. మీన్స్ ప్రీవియస్గా ఒక సర్టైన్ వాల్యూకి వీళ్ళు లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంటే ఆ వాల్యూ కంటే ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తున్న లోన్స్ ఒక వాల్యూ బెటర్గా ఉన్నాయి, మీన్స్ పెద్దదిగా ఉంది. సో టికెట్ సైజ్, యావరేజ్ లోన్ టికెట్ సైజ్ పెరుగుతుండడం కారణంగా న్యూ లోన్స్ తగ్గుతున్న క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో వీళ్ళ ఏయుఎం నియర్ టు 9% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో గ్రో అయింది. అండ్ ఈవెన్ కస్టమర్ బేస్ కూడా, న్యూ కస్టమర్ బేస్ కూడా 4% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో గ్రో అవుతూ ఉండడం ఓవరాల్ బజాజ్ ఫైనాన్స్ ఒక నెంబర్స్ని కూడా పాజిటివ్ సైడ్ ఉంచుతున్నాయి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్కి సంబంధించిన బిజినెస్ అప్డేట్ ఇస్తున్నారు. గమనించారంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ఎందుకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటున్నానంటే లాస్ట్ క్వార్టర్లోనే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా మంచి గ్రోత్ని డెలివర్ చేశాయి. సో లాస్ట్ క్వార్టర్లీ నెంబర్స్తో కంపేర్ చేస్తున్నా ఇప్పుడు గ్రోత్ వీళ్ళు పబ్లిష్ చేయగలుగుతున్నారంటే ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేస్తే బెటర్గా పర్ఫార్మెన్స్ని డెలివర్ చేస్తున్నట్లు. సో అలా చూస్తుంటే డిపాజిట్స్లో 7.1% గ్రోత్, అండ్ అడ్వాన్సెస్లో 3% గ్రోత్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన కాసాలో కూడా 9.7% గ్రోత్ని ఎస్ బ్యాంక్ వాళ్ళు డెలివర్ చేస్తున్నారు. సో ఈ నెంబర్స్ కూడా ఎస్ బ్యాంక్కి సంబంధించిన ఓవరాల్ నెంబర్స్ని కూడా మనం గ్రోత్ సైడ్ పాజిటివ్గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ యూనికెమ్ ల్యాబొరేటరీస్ ఇవాళ 10% దగ్గరగా గెయిన్ అయింది. ఇది అఫీషియల్ అప్డేట్ కాదు, వీళ్ళేం ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేయలేదు. వీసీ సర్కిల్ రిపోర్ట్ ప్రకారం, అండ్ ఈవెన్ ఈ రిపోర్ట్ని కూడా అప్డేట్ చేసింది సిఎన్బిసి టీవీ 18 వాళ్ళు. ఈ రిపోర్ట్ ప్రకారం యూనికెమ్ వాళ్ళు ఒక ఫార్మా కంపెనీలో 20% వాటాని 2018లో 27 crore పెట్టి కొంటే ఇప్పుడు ఆ సేమ్ వాటాని పిఏజీ వాళ్ళు, ఏషియా ఫోకస్డ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వాళ్ళ 20% వాటాని 540 crore పెట్టి కొంటారు అంటుండేసరికి వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఒక హ్యూజ్ గెయిన్ వీళ్ళకి అందబోతుందని ఒక స్పెక్యులేషన్ వీసీ సర్కిల్ రిపోర్ట్ ద్వారా వచ్చిన స్పెక్యులేషన్ కారణంగా అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో ఇది పబ్లిష్ అవుతుండడం కారణంగా స్ట్రాంగ్గా గెయిన్ అవుతూ నియర్ టు 10% దగ్గరగా గెయిన్స్తో క్లోజ్ అయింది. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ అలాగే ఆల్కైల్ అమైన్స్ గురించి మాట్లాడుకోవాలి. అంబిత్ క్యాపిటల్ వాళ్ళు ఈ రెండు స్టాక్స్ రిలేటెడ్గా వాళ్ళ రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేశారు. వాళ్ళు చెప్తున్నది వాళ్ళు బాలాజీ అమైన్స్ అలాగే ఆల్కైల్ అమైన్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్కి వాళ్ళు విజిట్ చేశారని, అండ్ రెస్ట్ ఆఫ్ ద డేటా గ్లోబల్ డేటాను కూడా వీళ్ళు అనాలిసిస్ చేసిన తర్వాత వీళ్ళు మెన్షన్ చేస్తున్నది గ్లోబల్గా ఉన్న అన్సర్టనిటీ అండ్ రా మెటీరియల్ ప్రైస్లు పెరిగిపోవడం కారణంగా మోస్ట్ ఆఫ్ ద కెమికల్ కంపెనీస్ ఒక మార్జిన్స్ పై ఇంపాక్ట్ పడింది. అదే ఇంపాక్ట్ ఈ కంపెనీస్ పై కూడా పడింది. కానీ రెస్ట్ ఆఫ్ ద కెమికల్ కంపెనీస్తో పోలిస్తే బాలాజీ అమైన్స్ రిలేటెడ్ వాళ్ళు మెన్షన్ చేస్తూ ఈ ప్రైజెస్ని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కస్టమర్స్కి పాస్ చేశారు. అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని అంబిత్ క్యాపిటల్ వాళ్ళు విజిట్ చేసినప్పుడు 85% దగ్గరగా కెపాసిటీ యూటిలైజేషన్ కనిపించిందని, అండ్ ఈవెన్ మార్జిన్ ప్రెషర్ కూడా ఇక్కడ నుంచి పెద్దగా ఉండదు బికాస్ వాళ్ళు ఆల్రెడీ కస్టమర్స్కి పాస్ ఆన్ చేశారు. సో ఫర్దర్గా స్టెబిలిటీ ఇన్ ద బిజినెస్ అండ్ గ్రోత్ కూడా వీళ్ళకి కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక పాజిటివ్ కామెంట్స్ బాలాజీ అమైన్స్ రిలేటెడ్గా. అండ్ ఆల్కైల్ అమైన్స్ రిలేటెడ్గా కూడా సిమిలర్ కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మార్జిన్ ప్రెషర్ కొంతవరకు ఉండడానికి స్కోప్ ఉంటుందని, బట్ స్టిల్ వీళ్ళ రెవెన్యూస్ని 21%, ఈపీఎస్ని 42% దగ్గరగా నెక్స్ట్ 2 years గ్రోత్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లు అంబిత్ క్యాపిటల్ వాళ్ళు ఈ 2 స్టాక్స్ రిలేటెడ్గా కెమికల్ స్టాక్స్ రిలేటెడ్గా పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్కి సంబంధించి ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ హెడ్ అయిన ఎండీ అయిన శైలేష్ చంద్ర గారు బిజినెస్ ఛానల్స్తో మాట్లాడుతూ ఈ FY22లో 20,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గరగా వాళ్ళు సెల్ చేశారని, అది FY21తో కంపేర్ చేస్తే నియర్ టు 5 times గ్రోత్ అని మెన్షన్ చేశారు.
సో 5 టైమ్స్ దగ్గరగా గ్రోత్తో లాస్ట్ అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్తో ఈ FY22 గ్రో అయిందని వీళ్ళ సేల్స్ పరంగా. అండ్ ఫర్దర్గా కూడా మేము స్ట్రాంగ్గా గ్రో అవుతాం. మాకు కెపాసిటీ రిలేటెడ్గా ఎటువంటి ఇష్యూ లేదు, మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా ఎటువంటి ఇష్యూ లేదు. కానీ ప్రాబ్లం అంతా సెమీ కండక్టర్స్ రిలేటెడ్గా వస్తుంది. బికాస్ ఇప్పుడు ఓపెన్ మార్కెట్ నుంచి మేము సెమీ కండక్టర్స్ని కొంటున్నాం, అది చాలా కాస్ట్ అవుతుంది మాకు. సెమీ కండక్టర్ ప్రైజెస్ తగ్గితే అది వీళ్ళ మార్జిన్స్ని కూడా బెటర్గా ఇంప్రూవ్ చేస్తుందని ఓవరాల్గా ఈవీ థీమ్ రిలేటెడ్గా వీళ్ళు పాజిటివ్ అవుట్లుక్లో ఉన్నారని ఎలా టాటా మోటార్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జొమాటో అలాగే స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలి. స్విగ్గీ అంటే లిస్ట్ అవ్వలేదు కానీ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. రెస్టారెంట్స్ అన్నీ కలిసి NARA నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి జొమాటో అండ్ స్విగ్గీకి అగెనెస్ట్గా వెళ్ళారు. వీళ్ళు మెన్షన్ చేస్తున్నది స్టార్టింగ్లో జొమాటో అండ్ స్విగ్గీ స్టార్ట్ చేసిన పాయింట్స్లో డిస్కౌంట్స్ ఇచ్చేవాళ్ళు కదా, ఆ డిస్కౌంట్స్ జొమాటో అండ్ స్విగ్గీ వాళ్ళు ఇచ్చేవాళ్ళని, కానీ ఇప్పుడు డిస్కౌంట్స్ అయితే ఇవ్వాలి కానీ ఆ భారాన్ని రెస్టారెంట్సే భరించాలని మెన్షన్ చేస్తున్నారని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కమిషన్స్ జొమాటో వాళ్ళైతే 37% దగ్గరగా రెస్టారెంట్స్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటున్నారని, స్విగ్గీ వాళ్ళైతే 27% దగ్గరగా ఇంత హై స్లాబ్స్లో వీళ్ళ దగ్గర నుంచి కమిషన్స్ తీసుకుంటున్నారు. సో మేము సెల్ చేసే ప్రొడక్ట్స్ రిలేటెడ్గా అంత పర్సెంట్ కమిషన్ వీళ్ళకే ఇస్తుంటే మాకు మిగిలే మార్జిన్స్ చాలా మినిమంగా ఉంటున్నాయని, కొన్నిసార్లు వీటి రిలేటెడ్గా రెస్టారెంట్స్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాయని. అండ్ ఇంకొన్ని సందర్భాల్లో వన్ వే డైరెక్షన్లో వీళ్ళ అగ్రిమెంట్స్ ఉంటున్నాయని. వన్ వే డైరెక్షన్ అంటే ఏ టైంలో అయినా వీళ్ళని మేము టర్మినేట్ చేయొచ్చు రెస్టారెంట్స్ని. సో రూల్స్ అని వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే అగ్రిమెంట్స్ని వీళ్ళు మాకు ఇస్తున్నారని. అండ్ ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగా స్విగ్గీ వాళ్ళైతే కేవలం మా దాంట్లోనే ఎక్స్క్లూజివ్గా లిస్ట్ అయ్యే రెస్టారెంట్స్కి మేము వాల్యూని ప్రొవైడ్ చేస్తాం, సో మా దాంట్లోనే మీరు ఎక్స్క్లూజివ్గా ఉండండి స్విగ్గీ వాళ్ళు. జొమాటో వాళ్ళు అయితే మా దాంట్లోనే ఎక్స్క్లూజివ్గా ఉండండి, సో కాంపిటీటర్ ప్లాట్ఫామ్లో మీరు లిస్ట్ అవ్వకూడదని ఇలా ప్రెషర్స్ కూడా వాళ్ళు చేస్తున్నారని. పోనీ ఇవన్నీ పక్కనుంచిన పేమెంట్స్ సకాలంలో కూడా వాళ్ళకి పే చేయట్లేదని, చాలా డిలే అవుతుందని, వీటితో రెస్టారెంట్స్ అన్ని సఫర్ అవుతున్నాయని ఎలా ఈ కంప్లైంట్స్తో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత CCI వాళ్ళు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నెక్స్ట్ 60 డేస్లో జొమాటో అండ్ స్విగ్గీ రిలేటెడ్గా వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ రిలేటెడ్గా ఒక అప్డేట్ చేస్తారని CCI వాళ్ళైతే అప్డేట్ చేశారు. అండ్ నిన్న ఇంట్రెస్టింగ్గా ఎలాన్ మస్క్ ట్విట్టర్లో ఒక పోల్ కండక్ట్ చేశారు. ఆ పోల్ తర్వాత మనకు వచ్చిన అప్డేట్ నియర్ టు 9.2% దగ్గరగా ట్విట్టర్కి సంబంధించి తను వాటాని రైజ్ చేశారు. సో ట్విట్టర్ కంపెనీలో 9.2% వాటాను కొన్నారంటే మిగిలిన కంపెనీస్లో కూడా ఎలాంటి వాటాను తను హోల్డ్ చేస్తున్నారని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా అలా అనిపించి చూస్తే తను ఇంకే ఇతర కంపెనీస్లో కూడా అదర్ దాన్ తను ఉంటున్న కంపెనీస్లో తప్పించి ఇంకే ఇతర కంపెనీస్లో కూడా ఇప్పటి వరకు వాటాని హోల్డ్ చేయలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తనకి రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా కూడా ఎటువంటి ప్రాపర్టీ లేదు. కాలిఫోర్నియాలో ఉన్న తన 7 హోమ్స్, తనకు సంబంధించిన 7 ప్రాపర్టీస్ని సెల్ చేసి ఇప్పుడు టెక్సాస్లో రెంటెడ్ వాటిల్లో ఉంటున్నారు. అండ్ ప్రెజెంట్ తన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ ఉందని చూస్తే టెస్లాలో 17% స్టేక్ ఉంది, $180 to $200 బిలియన్ దగ్గరగా అదే వర్త్ ఉంటుంది. అండ్ స్పేస్ ఎక్స్ లో 47% దగ్గరగా వాటా ఉంది, అది $80 బిలియన్ దగ్గరగా వాల్యూ ఉండొచ్చు. అండ్ రెస్ట్ క్రిప్టోలో కూడా ఇన్వెస్ట్మెంట్ తనకుంది. ఈ ట్విట్టర్లో వాటాని కొనడానికి నియర్ టు $2.3 బిలియన్ దగ్గరగా తను ఖర్చు పెట్టారు. అండ్ ఇలా కొన్నారు అనగానే స్టాక్ 27% దగ్గరగా రైజ్ అయింది. సో తను కొన్న 9.2% వాటా కొంటున్నప్పుడు $2.3 బిలియన్. ఈ చిన్న అప్డేట్తో అది $3.6 బిలియన్ వెళ్ళింది, మీన్స్ నియర్ టు $1.3 బిలియన్ జస్ట్ తను కొన్నారనేసరికి తను కొంటున్న ఇన్వెస్ట్మెంట్స్లో తను గెయిన్ అయితే చూశారు. నెక్స్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. టెక్నికల్గా ప్రీవియస్గా IEX మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అండ్ ఎక్కడైతే ఫాలో రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఆ జోన్ దగ్గరికి IEX రీచ్ అయింది. సో నేను ప్రీవియస్గా మీకు ఆల్మోస్ట్ 3 months బ్యాక్ IEX స్టాక్స్ని సెల్ చేస్తున్నానని మెన్షన్ చేశాను. ఆ పాయింట్లో స్టాక్ 266 దగ్గరగా ఉండేది అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ 200 జోన్ దగ్గర వరకు IEX ఫాల్ అయ్యి అగైన్ ఇప్పుడు 245 జోన్ దగ్గరకు వచ్చింది. సో IEX రిలేటెడ్గా మల్టిపుల్ క్వశ్చన్స్ ప్రీవియస్ మంత్స్లో వస్తూ వచ్చాయి, వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. IEX ఒక మెయిన్ కన్సర్న్ అంతా కూడా వాళ్ళ బిజినెస్ కాదు, స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వీళ్ళ వాల్యుయేషన్, బికాస్ ప్రైస్ టు ఎర్నింగ్స్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకారం చూస్తే 104 దగ్గరగా PE ఉంది అండ్ ప్రైస్ టు బుక్ కూడా 38 దగ్గరగా ఉంది. సో IEX ఫండమెంటల్గా ఎటువంటి వీక్ కంపెనీ కాదు, ఫండమెంటల్గా వాళ్ళ గ్రోత్ని మీరు గమనిస్తే అండ్ స్పెషల్లీ ఈ గ్రోత్ని మనం పర్సంటేజెస్లో చూడడానికి టికెట్ టైప్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ మీరు IEX అని సర్చ్ చేశాక ఇక్కడ ఫైనాన్షియల్స్ దగ్గరికి వచ్చారంటే ఇన్కమ్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో ఉంటుంది. అక్కడ ఇన్కమ్ దగ్గరికి వచ్చి సో అక్కడ యాన్యువల్ నార్మల్ వ్యూ కాకుండా గ్రోత్ వ్యూని సెలెక్ట్ చేయండి. సో దట్ ఇక్కడ మనకి పర్సంటేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ గమనిస్తే టోటల్ రెవెన్యూ కాన్స్టెంట్ గా లాస్ట్ 4 years నుంచి గ్రో అవుతూనే ఉంది అండ్ ప్యారలీ వీళ్ళ నెట్ ఇన్కమ్ కూడా వీళ్ళు మంచి రిటర్న్స్ ని డెలివర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ని మీరు గమనించిన ఈ క్యాష్ ఫ్లోస్ కూడా లాస్ట్ 3-4 years నుంచి కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ ఉన్నాయి. సో వీళ్ళ రిజల్ట్స్ పరంగా, కంపెనీ బిజినెస్ పరంగా ఎటువంటి ఇష్యూ కూడా లేదు. బట్ మెయిన్ కన్సర్న్ అంతా కూడా ఈ పవర్ ట్రేడింగ్ సెగ్మెంట్లో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం PTC ఇండియా వాళ్ళ రిలేటెడ్గా కూడా ఒక హై వాల్యూమ్స్ నమోదయ్యాయి. వాళ్ళు కూడా మంచి వాల్యూమ్స్ని, అది కూడా రికార్డ్ స్థాయిలో వాల్యూమ్స్ని ట్రేడ్ చేశారని మెన్షన్ చేశారు. కాబట్టి ఈ సెగ్మెంట్లో ఇతర ప్లేయర్స్ IEX ఒక మార్కెట్ షేర్ని గెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇఫ్ అలా చేస్తుంటే దాని ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కరెక్ట్ అయ్యి
ఒక రీజనబుల్ వాల్యుయేషన్లోకి ఐఎక్స్ స్టాక్ ఫాలో అవుతుందేమో, ఆ టైంలో ఫర్దర్గా యాక్ట్ చేద్దాం. ఒకవేళ ఐఎక్స్లో నేను చాలా స్మాల్ పోర్షన్ అలొకేట్ చేస్తుంటే దెన్ అది ఒక ఇష్యూ అనుకునేవాని కాదు. ఒక బిగ్ పోర్షన్లో అలొకేషన్ ఉంది కాబట్టి ఇఫ్ ఇందులో వచ్చే ఫాల్ ఓవరాల్ పోర్ట్ఫోలియోని ఇంపాక్ట్ చేస్తుందని ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉంది. సో ఈ వాల్యుయేషన్స్ జస్టిఫై అయ్యేలా నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ ఉంటే, బికాస్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో వీళ్ళు మంచి ఈపీఎస్ని పోస్ట్ చేస్తుంటే అది కూడా పీఈని డౌన్ చేస్తుంది. ఇప్పుడు పోస్ట్ చేయబోయే నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్లో వీళ్ళ గ్రోత్ ఎలా ఉందనేది గమనించి అది ప్రెసెంట్ ప్రైస్ని జస్టిఫై చేస్తుంటే ఫర్దర్గా స్లోగా అలొకేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా, మ్యూచువల్ ఫండ్ యాక్టివిటీ లాస్ట్ 3 quarters నుంచి తగ్గుతూ వచ్చింది. అండ్ ఈవెన్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ కూడా సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే డిసెంబర్ క్వార్టర్లో అబ్నార్మల్గా డౌన్ అయింది, నియర్ టు 7% దగ్గరగా. ప్రీవియస్గా కూడా గమనిస్తే ఒక పాయింట్లో ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాను తగ్గించుకున్నారు. అగైన్ వస్తున్న ఇన్ఫ్లోస్లో ఒకవేళ ఫండమెంటల్గా కంపెనీలు ఇంకా స్ట్రెంత్ ఉంటే వాళ్ళు అగైన్ ప్రీవియస్గా మెయింటైన్ చేసిన పోర్షన్కి ఎఫ్ఐఎస్ అగైన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తారు. కాబట్టి ప్రజెంట్ కనిపిస్తున్న ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ కమింగ్ క్వార్టర్స్లో ఐఎక్స్లు కూడా రిఫ్లెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఓవరాల్ టెక్నికల్గా ఐఎక్స్ రిలేటెడ్గా స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర అయితే ఉంది. 240 to 270 జోన్లో ప్రీవియస్గా జరిగిన కన్సాలిడేషన్ జోన్లో ఐఎక్స్ ఉండడానికి స్కోప్ ఉంది. అండ్ అబౌవ్ 275 ప్రీవియస్గా మేక్ చేసిన ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేయడానికి ఆ లెవెల్స్కి రీచ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంది. సో ప్రైస్ ఫాల్కి మెయిన్ రీజన్ అయితే మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అందరూ కూడా లాస్ట్ 2-3 quarters నుంచి కూడా సెల్ ఆఫ్లో అయితే ఉన్నారు. సో ఎంటైర్ డేటా మీరు టికెట్ టేప్లో అయితే ఈజీగా ఇలా బాస్ ద్వారా మీరు గమనించవచ్చు. ఈ లింక్ ఎగ్జాక్ట్ టికెట్ టేప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీరు స్టాక్ని సర్చ్ చేసి లైక్ ఐఎక్స్ అండ్ స్టాక్ని సర్చ్ చేసి ఇక్కడ హోల్డింగ్స్ దగ్గరకు వచ్చారంటే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ రీటైలర్స్ ఎంతెంత పర్సెంట్ హోల్డ్ చేస్తున్నారనే డేటాని ఈ సెక్షన్లో మీరు గమనించవచ్చు. నెక్స్ట్ నార్త్ అమెరికాకు సంబంధించిన క్లాస్ 8 ట్రక్స్ సేల్స్ డేటా అయితే రిలీజ్ అయింది. క్లాస్ 8 ట్రక్స్ చాలా పెద్ద పెద్ద ట్రక్స్ అవి. సో అది మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో 3% దగ్గరగా సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ ట్రక్ సేల్స్లో ఇన్వాల్వ్ అయిన ప్లేయర్స్కి పాజిటివ్. అందులో చూస్తే మదర్స్ అండ్ సుమి, బికాస్ వాళ్ళకి సంబంధించిన సబ్సిడరీ పీకేసీ ఆ సెగ్మెంట్లో నార్త్ అమెరికాలో బిజినెస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ భారత్ ఫోర్జ్ ఈ సెగ్మెంట్ నుంచి 12% దగ్గరగా రెవెన్యూస్ని సంపాదిస్తుంది క్లాస్ 8 ట్రక్స్ నుంచి. అండ్ ఈవెన్ రామకృష్ణ ఫోర్జింగ్స్ అండ్ జిఎన్ఏ యాక్సిల్స్ దగ్గర నుంచి కూడా ఈ బిజినెస్ అయితే ఉంటుంది. దీంతో పాటు రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళకి 135 crore ఎక్స్పోర్ట్ ఆర్డర్ లభించింది అని మెన్షన్ చేస్తుండడం ఓవరాల్ స్టాక్ని వాళ్ళ 7% దగ్గరగా పాజిటివ్గా మూవ్ చేసింది. అండ్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ రిలేటెడ్గా ఇవాళ 8% దగ్గరగా పాజిటివ్ మూవ్ కనిపించింది. దీనికి రీజన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ సంబంధించిన సబ్సిడరీ అయిన టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ వాళ్ళు 160 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని రాజస్థాన్లో కమిషన్ మీన్స్ స్టార్ట్ చేశారని, ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారని. అండ్ ఈ ఫెసిలిటీ ద్వారా ఇయర్లీ 387 million units ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందంటుండేసరికి సో ఇది ఒక్క అప్డేటే అంత స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ ఏం కాదు. రీసెంట్ టైమ్స్లో కూడా మల్టిపుల్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ అప్డేట్స్ టాటా పవర్ రిలేటెడ్గా వస్తున్నాయి. ఇవన్నీ కూడా టాటా పవర్ని రీసెంట్ టైమ్స్ నుంచి పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,880 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 18,090 to 18,120 ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,840 అండ్ రెసిస్టెన్స్ 38,350. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఇంట్రాడేలో అండ్ ఓవరాల్గా సిగ్నిఫికెంట్గా రైటింగ్ కనిపిస్తున్నది 18,200. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా 18,200 అండ్ 18,500 ఆ జోన్స్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది అనుకున్నాం. బట్ ఇవాళ కొంచెం మార్కెట్ డౌన్ సైడ్కి మూవ్ అయ్యేసరికి అక్కడ కొంచెం సిగ్నిఫికెంట్ యాక్టివిటీ అయితే బిల్డ్ అయింది 18,200 దగ్గర. బట్ డౌన్ సైడ్కి వస్తున్నసరికి 17,800 దగ్గర ఇంట్రాడేలో అండ్ ఓవరాల్గా కూడా సిగ్నిఫికెంట్ డేటా బిల్డ్ అవుతుంది. ఈవెన్ అక్కడ కాల్ సైడ్ ఇందా మనీలో కూడా పెద్ద యాక్టివిటీ బిల్డ్ అవ్వట్లేదు కాబట్టి సో ఇమీడియట్గా రెసిస్టెన్స్ 18,200 అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ 17,800. అండ్ ఇఫ్ 18,200 సస్టైన్ అయితే అబోవ్ సస్టైన్ అయితే 18,500ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.